2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి దేవినేని ఉమా. 20 నెలల్లోనే సాగునీటి రంగానికి 11,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి దేవినేని కేంద్ర ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చుతామన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని సాగర్ నుంచి మార్చి మొదటి వారంలో తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేస్తాము అంటున్న దేవినేనితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్థూలంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ అనేకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పట్టిసీమ ప్రాజెక్టు కూడా వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనుల పురోగతి ఎలా ఉంది, అదేవిధంగా ఇతరత్ర శాఖకు సంబంధించినటువంటి అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుని తెలుసుకుందాం. దేవినేని ఉమ గారు నమస్కారం. ప్రధానంగా చాలా ప్రతిష్టాత్మకంగా పట్టిసీమ కార్యక్రమాన్ని చేపట్టారు. రాయలసీమ ప్రజలకు తాగునీరు అదేవిధంగా సాగునీరు కూడా అందివ్వాలని ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టారు. ఈ పురోగతి ఎలా ఉంది? దీనికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు తొలగినట్లయినా? ముఖ్యమంత్రి గారి మహాసంకల్పం జలదీక్షకే పట్టిసీమ అద్దం పడుతుంది. ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రాజెక్టును అడ్డుకోవాలి, ప్రాజెక్టు పూర్తయితే ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ పుట్టగతులు ఉండవనే భయంతో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడింది. అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, గోదావరి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం కానీ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం, మహాసంకల్పం, ఆయన చేస్తున్న జలదీక్షలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు మార్చిలో పూర్తవుతుంది. పంప్స్, మోటార్స్ అన్నీ కూడా ఎలక్షన్ పూర్తి వస్తూ ఉంది. ఏదైతే సంవత్సర కాలం పూర్తి చేస్తామని మేము హామీ ఇచ్చామో, ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్ళిందో అది కార్యరూపంలోకి వస్తుంది. దానికి సంబంధించి పోలవరం రైట్ కెనాల్ కూడా జూన్ కల్లా పూర్తి చేయాలని మా జలవనరుల శాఖనే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి తగ్గ నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా 2017కి పూర్తి చేయాలనే లక్ష్యంతో దాన్ని కూడా పనులు వేగవంతం చేస్తున్నాం. దీంతోపాటు తోటపల్లి ప్రాజెక్టుకి ఈ సంవత్సరం 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. రేపు జూన్ వచ్చే సీజన్ ఖరీఫ్కి ఏదైతే 150,000 ఎకరాలకి ప్రతి డిస్ట్రిబ్యూటర్లో ప్రతి చెరువు, ప్రతి కాలువకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, తోటపల్లి ముఖ చిత్రంతో ఆ ప్రాంత రైతాంగం కళ్ళల్లో ఆనందం కానీ వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. ఇవాళ మనం బయట ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఈ వాటర్ కన్జర్వేషన్, నీరు చెట్టు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చెరువులు బాగు చేసుకోవటం, ఉపాధి హామీ నిధులు కానీ, ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిధులు కానీ, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ నిధులు కానీ అన్నీ కూడా గొడుగు కింద నీరు చెట్టు కింద తీసుకొచ్చాం. దానివల్ల వాళ్ళ పెద్ద ఎత్తున పనులు వేగవంతంగా అవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే నీటి ఎద్దడి చాలా బాగా విస్తృతంగా ఉంది రాష్ట్ర స్థాయిలో. ఈ నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఇరు రాష్ట్రాలు కూడా సంప్రదింపులు జరిపి తగు మేరకు నీటిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచినీటి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కాలువలకు మంచినీరు ఇచ్చే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కావచ్చు? సమస్య కృష్ణా బేసిన్లో సాగునీటికి ఈ సంవత్సరం ఇబ్బంది వచ్చింది. ఏదైతే రావాల్సిన కృష్ణకి ఆల్మట్టి, తుంగభద్ర నుంచి ఒక చుక్క కూడా నీరు రాని పరిస్థితి ఉంది. ఓన్లీ శ్రీశైలం క్యాచ్మెంట్లో వచ్చిన 66 టీఎంసీతోనే మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ గోదావరిలో కూడా రెండో పంట మరి అతి కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు వల్ల అటు వెంకయ్యనాయుడు గారిని, మోడీ గారిని అందరినీ ఒప్పించి ఆ రోజు ఆ ఆర్డినెన్స్ తేవటం వల్ల ఆ 7 ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలపటం వల్ల ఇవాళ గోదావరిలో మొదటి పంటతో పాటు రెండో పంటను కూడా ఈ క్లిష్ట పరిస్థితిలో కాపాడుకుంటున్నాం. డెఫినెట్గా అటు మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి బేసిన్ అటు ఉత్తరాంధ్ర జాగ్రత్త పడుతున్నాం. ధన్యవాదాలు. ప్రధానంగా పోలవరం 2018 కల్లా పూర్తి కావాలన్నదే తమ లక్ష్యం. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేగవంతంగా పనిచేస్తుందని, అదేవిధంగా నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాల అధికారుల సమన్వయంతో మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించినటువంటి తాగునీరు సరఫరాను చేసేందుకు, కాలువలకు నీరును విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు చెప్తున్నారు.